ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్, వీటి బడ్జెట్, మిగతా 6 గ్యారెంటీల బడ్జెట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సో చాలా పెద్ద ఒక అది కనిపిస్తోంది, మహా అగాధం కనిపిస్తోంది. శేషు సార్, ఇందాక మీరు సెకండ్ పాయింట్ కంటిన్యూ చేస్తా అన్నారు. సో వాటితో పాటు ఇది కూడా నేను అడిగిన ప్రశ్న కంటిన్యూ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి దరిదాపు 72,000 కోట్ల రూపాయల అప్పును మనకు భాగస్వామ్యంగా వచ్చింది. అది మనందరికీ తెలిసిన విషయం. బట్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 3,17 కోట్ల రూపాయల వరకు లోన్లు తీసుకున్నారు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి అంశం. సో ఈ అంశం ఇట్లా ఉంటే 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది అంటే బాండ్లు పెట్టి కుదవబెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం పైన పడుతుంది. వీటన్నిటి నేపథ్యంలో 6,000 కోట్ల రూపాయలు, 6,500 కోట్ల రూపాయలు పర్ మంత్ మేము వడ్డీలు కడుతున్నాం అప్పుల మీద అంటూ ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి వర్షన్. సో చాలా తక్కువ టైం ఇచ్చాను మీకు, బట్ ఎక్కువ భారం మీరు మోయాల్సి వస్తుంది. శేషు సార్. ఇబ్బంది ఏం లేదు శ్రీకాంత్. ఇప్పుడు మీరు ఒక మంచి మాట అన్నారు చర్చలో. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్వయంగా ప్రధానమంత్రి అక్కడ ప్రచారం చేశారు. అంటే ఇది ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందో అనేటటువంటి విషయాన్ని గమనించాలి. భవిష్యత్తులో కూడా అదే ఇబ్బందిని తెలంగాణ కాంగ్రెస్, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఎప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను పకడ్బందీగా అమలు చేయకపోతే దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది. కాంగ్రెస్ కాపాడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని గమనించాలా. అది ప్రూవ్ అయింది మహారాష్ట్రలో. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, తెలంగాణలో 6 గ్యారంటీలను యథాతథంగా అమలు చేయడానికి 70 నుండి 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 53,000 కోట్ల రూపాయలు బట్టి గారు కేటాయించారు. కానీ ఒరిజినల్ బడ్జెట్ కి వచ్చేసరకు, రెగ్యులర్ బడ్జెట్ కి వచ్చేసరికి 47,000 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. 47,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేరు కాబట్టి ఈ రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్లు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పథకం ఎలా ఫెయిల్ అయిందో, అది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా గుదిబండగా మారిందో, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోకపోతే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గమనించాలి. ఎందుకు అనంటే, పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్లు కట్టడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ ఇంతవరకు కూడా మీరు ఇప్పుడు గత బడ్జెట్, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ లో 7,740 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ వచ్చిన అప్లికేషన్స్ ఎన్నో తెలుసా శ్రీకాంత్ గారు? 82,82,330 అప్లికేషన్స్ వచ్చాయి. అభయహస్తం స్కీమ్ కింద వచ్చినటువంటి అప్లికేషన్స్ 82,82,000. మనం కట్టే ఇళ్లకి వచ్చిన అప్లికేషన్స్ కి పొంతన లేదు, మనం ఇచ్చేటటువంటి డబ్బులు కూడా సరిపోవు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇంతవరకు అసలు ఇందిరమ్మ ఇళ్ల డిజైనే లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు 60 లక్షలు. ఒక్క నిమిషం మిత్రమా, మీరు మాట్లాడవద్దు. నేను చెప్తున్నది వాస్తవాలు, అదేమి ఉట్టిగా నోటికి ఏదో చెప్పట్లేదు. అది వచ్చిందండి, ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపిస్తాము. నాకు అవసరం లేదు అది అని నేను చెప్తాను. ఇప్పుడు డిజైన్ లేదు. ఇందిరమ్మ, రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టారు తన 5 సంవత్సరాల పాలనలో. ఇక్కడ అసలు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు డిజైన్ లేదు. రెండోది, 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి సరిపోదు. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్ లో కూడా స్పష్టత లేదు. ఏంటి అని అంటే, జాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు. అసలు వాస్తవంగా ఇల్లు ఎవరికి కావాలా? జాగా లేని వాడికి, ఇల్లు లేని వాళ్ళకు, జాగా లేని పేదలకు కావాలి. మనం ఇప్పుడు దీంట్లో ఒక స్పష్టత లేకపోతే రేపు పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. నేను చెప్పేవన్నీ మంచి సలహాలు. నేను గతంలో శ్రీకాంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సలహా చెప్పిన, బట్ నాలాంటి వాడు సలహా తీసుకోవడానికి ఇష్టం లేదేమో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ముఖ్యంగా 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టుకోండి, అకౌంటబిలిటీ అన్నా ఉంటదని చెప్పాను. బట్ గవర్నమెంట్ కి అసలు ప్రజల నుండి సజెషన్, సలహాలు తీసుకోవటమే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ ఎక్స్పర్టైజ్ ఉంది. నేను చెప్పాను, బాబు మీరు 6 గ్యారెంటీలు అనేవే మీ ప్రభుత్వానికి ఒక జీవనాధారం, ఒక జీవనాడి. దాన్ని దెబ్బకొట్టుకుంటే మీ ప్రభుత్వం వెనుకకు పోతుంది. మీరు గమనించారా శ్రీకాంత్?
మొన్న పిఎస్సి మీటింగ్ జరిగింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో ప్రధాన చర్చ ఒక అంశం, అదేంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు. ఆ గెలుపుతోటి 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. 12,769 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ 7,700 గ్రామ పంచాయతీలు గెలిచిందంటే 8,000 గెలిచింది. వీళ్ళు కూడా 8 నుండి 9,000 గ్రామ పంచాయతీలు గెలవాలా. గతంలో వీళ్ళు గెలిచింది 2,800 గ్రామ పంచాయతీలు గెలిచారు. బట్ 20 ఏళ్లు మీరు ఏలాలంటే గ్రామ పంచాయతీలు గెలవటం కాదు, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి, ఓటు బ్యాంకులు దాని ద్వారా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది దాంట్లో మీరు మేజర్ గా ఇందిరమ్మ ఇళ్ళు ఒక ఎస్టాబ్లిష్మెంట్, 6 గ్యారంటీలు ఒక ఎస్టాబ్లిష్మెంట్. రెండోది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వం దగ్గర కార్డు ఇవ్వలేరండి, ఆహార భద్రత కార్డు ఇవ్వలేరా? బట్ ఈ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంగా ఇగ ఇస్తాము మా వెంకటరెడ్డి గారు మంచి ఈ కార్డు అన్నిటికీ లింక్ పెట్టారు. మళ్ళా చాలా రోజులు చర్చ జరిగినాయి, రేషన్ కార్డు లేకపోతే ఇది రాదు కావచ్చు, రేషన్ కార్డు లేకపోతే 200 రూపాయల యూనిట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రాదు కావచ్చు అని చాలా అంశాలు తిరిగాయి. శ్రీకాంత్ అక్కడ కూడా స్పష్టత లేదు. రేషన్ కార్డు ఫర్ రేషన్ ఆర్ ఫర్ ది ఆరోగ్యశ్రీ ఆల్సో. ఆరోగ్యశ్రీ కూడా లింక్ ఉందంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, దానికే అని చెప్పింది. ఇబ్బంది అదే కదా. ఇప్పుడు రేషన్ కార్డ్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. రేషన్ కార్డ్ అనేది పేదవాడికి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక ఆహార భద్రతా కార్డు, ఒక సోషల్ సెక్యూరిటీ కార్డు. ఇవాళ 20 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎంతమందికి ఇస్తారు? స్పష్టత ఉండాలి కదా. బట్ ఆ స్పష్టత లేదు, ఏ పథకంలో కూడా స్పష్టత లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో 56% కుటుంబాలకు భూమి లేదు అని ఈ ప్రభుత్వం కోదండరెడ్డి కమిటీ, ఏదది ధరణి పునర్వ్యవస్థీకరణ కమిటీయే చెప్పింది. అంటే దరిదాపు 14 లక్షల మంది కౌలుదారులు, 22 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మనం 12,000 రూపాయలు ఇవ్వాలి అంటే సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు సరిపోవు. బడ్జెట్ లో పెట్టింది ఎంత? 1,200 కోట్ల రూపాయలు. బట్ 1,200 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిక్కుముడులు ఉన్నటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలని పకడ్బందీగా అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్లయితే ప్రచారం చేశారో రేపు రాబోయే అన్ని ఎన్నికల్లో ఇదే ప్రచారాస్త్రంగా మారిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, లేకపోతే ఇట్లాంటి విమర్శలే వస్తాయి. రైట్, థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ శేషు సార్. సో మొత్తానికి ఇన్ని చిక్కుముళ్ల మధ్య వస్తున్నటువంటి ఈ పథకాలు, ఈ సంక్షేమ పథకాలని ఎట్లా ప్రజలకు అందించగలుగుతుంది, బడ్జెట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయగలుగుతుంది, సో ఈ 5 ఏళ్ళు పరిపాలన ఎట్లా ఉండబోతోంది, పూర్తి స్థాయిలో ఇందాక మన చర్చలో వచ్చినట్టు పూర్తి స్థాయిలో అన్ని అమలు జరిగేటువంటి అవకాశం ఉందా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయాలు ఎంతవరకు ప్రజల్ని ఆకర్షిస్తాయి, ఎంతవరకు ఓటు బ్యాంకుగా మారబోతుంది అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాల్టి మన చర్చా కార్యక్రమం. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.